చాలామంది బాధపడుతుంటారు, డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. విడాకుల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు అలాంటి ఒక ఘటనే నేను మీకు చెప్పబోతున్నాను. విడాకులను ఒక వ్యక్తి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. విడాకులు వచ్చినందుకు పాలతో స్నానం చేశాడు. హ్యాపీ డివోర్స్ పేరుతో కేక్ కటింగ్ చేశాడు. విడాకుల కోసం భార్యకి 18 లక్షల నగదు, 120 గ్రాముల బంగారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోడల నుంచి విముక్తి కలగడంతో ఆ తల్లి సైతం కొడుక్కి పాలతో స్నానం చేయించిందట. కొత్త బట్టలు ధరించి హ్యాపీ డివోర్స్ అంటూ కేక్ కట్ చేశాడు ఆ కొడుకు. భార్యకిచ్చిన భరణాన్ని కేక్పై రాశాడట. ఏమని? నా భార్యకు నేను ఇంత ఇచ్చాను అని చెప్పి, 18 లక్షలు నగదు ఇచ్చాను, 120 గ్రాముల బంగారం ఇచ్చాను అని చెప్పి ఆ కేక్ మీద రాసి ఆ కేక్ను కట్ చేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడట. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీని మీద నెటిజన్స్ ఇప్పుడు రకరకాలుగా స్పందిస్తున్నారు. నెట్టింట ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది ఏమో ఎంజాయ్ చేయి, పండగ చేసుకో అంటుంటే, మరికొంతమంది మాత్రం ఎందుకు తొందరపడ్డావేమో ఒకసారి ఆలోచించుకో అని సజెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఏమో అతనేం ఫీల్ అయ్యాడో, అతనేం ఫేస్ చేశాడో. నిజంగా భార్య వదిలేసిపోతే, లేదంటే విడాకులు వస్తే, మనం చెప్పుకున్నట్లుగా గతంలో అయితే బాధపడేవాళ్ళు, డిప్రెషన్కి వెళ్ళిపోయేవాళ్ళు కొంతమంది, లేదంటే వీలైనంత త్వరగా మరొకసారి పెళ్లి చేసుకునేవాళ్ళు మరికొంతమంది, లేదా ఇవన్నీ కాదనుకుంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి భార్యను ఒప్పించి తిరిగి ఇంటికి తెచ్చుకునేవాళ్ళు మరికొంతమంది. కానీ ఇప్పుడు టైం అలా లేదు. కేవలం ఇతనే కాదు, గతంలో కూడా మనం కొన్ని చూసాం. డివోర్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి వాళ్ళు చాలామంది. ఇది కేవలం అబ్బాయిలేనా అంటే కాదు, అమ్మాయిలు కూడా చాలా హ్యాపీగా మరొక రిలేషన్లోకి ఎంటర్ అవ్వడము, మరొక పెళ్లి చేసుకోవడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు అలాంటిదే మహారాష్ట్రలో జరిగింది. పాలతో స్నానం చేయడం, హ్యాపీ డివోర్స్ అంటూ కేక్ కట్ చేయడం, అదిగో మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద చూడొచ్చు. 120 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, 18 lakhs క్యాష్ అంటూ అతను రాసి, అంటే తన భార్యకి ఏమేమి ఇచ్చాడు భరణం కింద అనేది అక్కడ రాసి హ్యాపీ డివోర్స్ అని కేక్ మీద రాసుకొని కేక్ కట్ చేసి ఎంజాయ్ చేశాడు. అలాగే అతను తన భార్యకి ఇచ్చినటువంటి క్యాష్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక ఫోటో తీసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ ఫొటోస్లో చూడొచ్చు. అదిగో హ్యాపీ డివోర్స్ అంటూ అక్కడ క్యాష్ పెట్టుకొని కేక్ మంచి సపరేట్గా ఒక కేక్ రెడీ చేయించుకొని, మరోపక్క ఫోటోలో మనం చూస్తున్నాం వాళ్ళ మదర్ అతనికి పాలతో స్నానం చేయిస్తున్నారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ మహిళ వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు మాకు లైఫ్, నిజంగా మా లైఫ్ మాకు దొరికిందనే ఉద్దేశమా, లేకపోతే నాకు ఫ్రీడమ్ దొరికింది ఇక నేను ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు అన్న ఆలోచన, లేకపోతే అసలు ఈ పెళ్ళి గిళ్ళి ఇదంతా వేస్ట్ అని చాలామంది ఇప్పుడు కొంతమంది అనుకుంటున్నారు కదా. ఎస్పెషల్లీ ఇప్పుడు జెన్జీలో ఈ కల్చర్ బాగా ఎక్కువైపోయింది. పెళ్ళి గిల్లి ఏం వద్దని చెప్పేసి, పిల్లలు వద్దని చెప్పేసి. సో అలాంటి ఆలోచన రకరకాలు ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం కదా. ఫ్లింగ్స్ అని, బెంచింగ్లని, రకరకాల రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్ అని, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ పర్సన్ చేసుకున్నటువంటి సెలబ్రేషన్స్ చాలా వైరల్ అయిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చాలామంది వీటిని అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదృష్టవంతుడివి నువ్వు, చాలా హ్యాపీగా ఉండు, ఇకనైనా ఇలాంటి తప్పులు చేయొద్దు అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది మాత్రం లేదు లేదు ఇలా చేయకుండా ఉండాల్సిందేమో, తొందరపడకుండా ఉండాల్సిందేమో అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం చూడొచ్చు, సపరేట్గా అన్ని కాస్ట్యూమ్ని డిజైన్ చేయించుకున్నాడు. కస్టమ్ మేడ్ కాస్ట్యూమ్ డిజైన్ చేయించుకున్నాడు, షూస్ డిజైన్ చేయించుకున్నాడు, పాలతో స్నానం చేశాడు, కేక్ కట్ చేశాడు, చాలా నీట్గా రెడీ అయ్యాడు. రెడీ అయిపోయి ఏదో ఒక పండగ, మనం పండగ రోజు చూస్తుంటాం జనరల్గా, కొత్త బట్టలు వేసుకుంటాం, కొత్త షూ, కొత్త చెప్పులు లాంటివి వేసుకొని బాగా రెడీ అయ్యి ప్రత్యేకంగా ఏదో అభ్యంగన స్నానాలని చేస్తుంటారు కదా, ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని నలుగు పిండితో స్నానం చేస్తూ ఉంటారు కదా. సో అలాంటి ఒక పండగ అతని జీవితంలో కనిపిస్తుంది. ఏదో సాధించాను, ఏదో నా జీవితంలో ఏదో అద్భుతం జరిగిందనో, లేదంటే ఇన్ని రోజులు నేను ఫేస్ చేసినటువంటి సఫరింగ్ అంతా పోయి ఇక కొత్త ఆనందాలు నా జీవితంలోకి రాబోతున్నాయన్నటువంటి ఒక ఆనందం అతని ముఖంలో కనపడుతుంది. అతను కేవలం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే హీఈస్ అనౌన్సింగ్ టు ద వరల్డ్ దట్ హీఈస్ ఎంజాయింగ్ దిస్ డివోర్స్. తాను చాలా సంతోషంగా ఉన్నాను ఈ డివోర్స్తో అని అతను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు. అండ్ హిజ్ మదర్ ఆల్సో. సహజంగా పేరెంట్స్ ఎవరైనా సరే, పెద్దవాళ్ళు, పిల్లల జీవితంలో డివోర్స్ వస్తే, ఒకవేళ విడాకులు జరిగితే, భార్య దూరం అయితే వాళ్ళు చాలా బాధపడుతుంటారు. సహజంగా పెద్దవాళ్ళందరూ కూడా ఇలా డివోర్స్ని ఎంకరేజ్ చేయరు, పెళ్లి చేసుకోమంటారు, సింగిల్ లైఫ్ని ఎంకరేజ్ చేయరు.
కానీ ఇక్కడ వాళ్ళ మదర్ని చూడొచ్చు, చాలా సంతోషంగా అతనికి పాలతో స్నానం చేపిస్తుంది వాళ్ళ మదర్ దగ్గరుండి. మరి షీఈ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ, తన ఫేస్లో చాలా ఆనందం కనిపిస్తుంది. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఈ విషయంలో హ్యాపీగా ఉన్నారు. అన్ని రకాలుగా మేము చాలా సంతోషంగా ఉన్నామని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. డివోర్స్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ మై లైఫ్ అని అతను చెప్పాలనుకుంటున్నాడు. అది మనకు కనిపిస్తుంది, ప్రతి విషయంలోనూ కనిపిస్తుంది. సహజంగా బర్త్డేస్కో లేదంటే వెడ్డింగ్ యానివర్సరీస్కో కేకులు కట్ చేయడానికి మనం చూస్తుంటాం. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉండొచ్చు. మేబీ అతని జీవితంలో డివోర్స్ స్పెషల్ అకేషనా? మేబీ ఇట్స్ లుకింగ్ లైక్ అతను ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసేలా ఉన్నాడు ఆ రోజుని గుర్తు తెచ్చుకొని. అంత ఆనందం కనిపిస్తుంది అతని జీవితంలో. హ్యాపీ డివోర్స్. ఆ క్యాష్ చూస్తున్నాం మనం, కట్టలు క్యాష్ ఏదైతే తన వైఫ్కి ఇచ్చాడో 18 లక్షలు క్యాష్, అలాగే 120 grams ఆఫ్ గోల్డ్ అట ఇచ్చేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో మీకేమనిపిస్తుంది ఇది చూస్తుంటే? అతను చేసేది, అతను సెలబ్రేట్ చేసుకునే విధానం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈజ్ దట్ గ్రేట్ థింగ్ టు బీ హ్యాపెన్ టు ఎనీవన్? డూ యూ థింక్ దట్? మీకు అనిపిస్తుందా ఒక మంచి విషయంలాగా మీరు అనుకుంటున్నారా? డివోర్స్ రావడం అనేది నిజంగా ఇంత సంతోషకరమైన వార్త. ఒకవేళ డివోర్స్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడంటే ఎందుకని మీరు అనుకుంటున్నారు? ఎందుకు అతను అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు? కారణం ఏమై ఉండొచ్చు? హీ డిడ్ంట్ మెన్షన్ దట్. జస్ట్ డివోర్స్ వచ్చింది, నేను సెలబ్రేట్ చేసుకుంటున్నానని చెప్పాడు. కానీ వై అనేది అతను మెన్షన్ చేయలేదు. బట్ వై డూ థింక్ అతను అంత ఆనందపడేది ఏముంటుంది డివోర్స్లో? సహజంగా ఎవరికైనా ఏముంటుంది, ఒకవేళ భార్య వల్ల బాగా ఇబ్బందులు ఫేస్ చేస్తేనో, లేకపోతే తాము అనుకుంటున్నటువంటి జీవితానికి, అంటే ఇంకా ఆనందకరమైన జీవితానికో లేదంటే బాగా ఎదగాలనుకుంటున్నప్పుడు ఉన్న పార్ట్నర్స్ అడ్డొస్తే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సహజంగా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతుంటుంటారు. బట్ మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? మీలో ఎవరైనా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారా? ఒకవేళ సెలబ్రేట్ చేసుకోవాలన్న థాట్ మీలో ఎవరికైనా ఉందా? అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేస్తేనో, బ్రేకప్ అయితేనో, లేదంటే మీకు పెళ్ళి ఒకవేళ డివోర్స్ అయితేనో, మీరు కూడా ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్లో ఇలా సెలబ్రేట్ చేసుకుందామని, లేకపోతే మీరు ఎప్పుడైనా గతంలో ఒకవేళ సెలబ్రేట్ చేసుకున్నారా? బయట ప్రపంచానికి ఇతరులాగా చూపించుకోలేకపోయినా మీరు ఎప్పుడైనా సెలబ్రేట్ చేసుకున్నారా? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా ఈ విషయం మీద మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. భార్య వదిలేసి వెళ్ళిపోతేనో, లేదంటే భార్యతో డివోర్స్ తీసుకుంటే, విడాకులు తీసుకుంటే ఇక సమాజం ఏమనుకుంటుందో, రేపటి నుంచి నాకు తోడు లేకపోతే ఎలా, లేకపోతే నా ఫ్యూచర్ ఎలా, ఇలా ఆలోచించి చాలామంది బాధపడుతుంటారు, డిప్రెషన్ ఫీల్ అవుతుంటారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. విడాకుల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. ఇప్పుడు అలాంటి ఒక ఘటనే నేను మీకు చెప్పబోతున్నాను. విడాకులను ఒక వ్యక్తి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. విడాకులు వచ్చినందుకు పాలతో స్నానం చేశాడు. హ్యాపీ డివోర్స్ పేరుతో